రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కదా, అందుకని తులసి కోట ముందు శంకు చక్రాలు తిరునామము వేద్దాము. అది ఎలాగో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాశిస్సులు. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ, రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజే నేను తులసికోట ముందు శుభ్రం చేసుకొని ముందు నేల మీద పసుపు రాశాను. ఎందుకంటే పసుపు రాస్తే మనం తెల్లగా ముగ్గు పెట్టుకున్నప్పుడు ముగ్గు బాగా కనపడుతుంది. పసుపు రాసి నేల మీద కుడివైపు చక్రము, మధ్యలో స్వామివారి తిరునామము, ఎడమవైపు శంకు వేసుకోవాలి. వేసుకొని ఆ ముగ్గు మీద రేపు ముక్కోటి ఏకాదశి రోజు తులసికోట ముందు దీపారాధన చేసుకుంటే ఆ విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఆ ముగ్గు మీద దీపారాధన చేసుకుంటే ఎంతో తులసికోట కళకళలాడుతూ ఉంటుంది. ఈ ముగ్గు తులసికోట ముందు వేసుకుంటే అందరూ రేపు తప్పకుండా తులసికోట ముందు ఈ చక్రము, నామము, శంకు వేసుకొని దీపారాధన తులసికోట ముందు చేసుకోండి. ఆ విష్ణుమూర్తి మన ఇంటి ముందుకే వచ్చినట్లుగా ఉంటుంది. ఆయనను ఆహ్వానించినట్లుగా ఉంటుంది ఈ శంకు చక్రాల ముగ్గు. నేనేదో నాకు తోచిన విధంగా వేసుకున్నాను. మనకు ధనుర్మాసము ప్రారంభమైన నాటి నుండి ఇంటి ముందు గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు అందరూ తప్పకుండా వేసుకుంటారు. ఈ ముగ్గులలో గుమ్మడికాయ కూడా, ఈ మార్గశిర మాసంలో గుమ్మడికాయ ముగ్గు కూడా వేయటము చాలా సాంప్రదాయంగా వస్తున్నది. తప్పనిసరిగా మార్గశిర మాసంలో గుమ్మడికాయ ముగ్గు వేయాలి. ధనుర్మాసంలో మనం ముగ్గులు చూడాలంటే పల్లెటూళ్ళల్లోనే ఇళ్ల ముందు చక్కగా కళ్ళాపి చల్లి రంగవల్లులు చక్కగా దిద్దుతారు. గోమయంతో చేసిన గొబ్బిళ్లను కూడా పసుపు, కుంకుమ, వరిపిండితో పెట్టి పూజించి బంతిపూలతో అలంకరిస్తారు. చాలా బాగుంటాయి పల్లెటూళ్ళల్లో ముగ్గులు కూడా. ఇప్పుడు నేను వేసే ముగ్గు ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా వేయాల్సిన ముగ్గట. మా అమ్మ ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఈ ముగ్గే వేస్తుంది. ఎందుకంటే వైకుంఠంలో వైకుంఠ ద్వారాలు ముక్కోటి ఏకాదశి నాడు తెరిచి ఉంటాయట. అందుకని చెప్పి ప్రతి ముక్కోటి ఏకాదశికి ఇలాగే ద్వారాల ముగ్గు వేస్తుంది. మీరు కూడా రేపు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంటి ముందు చక్కగా ద్వారాల ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమ అలంకరించుకోండి. ఓం నమో వెంకటేశ్వర.